డబ్బు తీసుకోకుండా డైరెక్టర్ చెప్పాడు ఒక రూపాయి ఆ రిమ్యూనరేషన్ తీసుకోలే అని డబ్బు తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేస్తాడు. సో అక్కడ వరకు ఓకే. నిన్న నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సో నిజంగా ఎవరు డాడ్ వార్నర్ వచ్చిండు. వచ్చిన తర్వాత స్వాగతం పలికారు. నిజంగా రాజు అందరు బాగా మాట్లాడారు. శ్రీ అయితే చాలా గొప్ప మాట్లాడింది. సో నేను అప్పుడు డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు తన షూటింగ్లో చూసిన ఎప్పుడు చూసినా తను వికెట్ అనే వ్యక్తి ఈసారి టికెట్ అంటానే చాలా గొప్పగా శ్రీలీల మాట్లాడింది. మన అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. హీరో కూడా చాలా బాగుంటుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ నిజంగా తను ఏం మాట్లాడతాడు ముండా కొడుకుంటాడా అండి. ఒక వ్యక్తి ఐపీఎల్ క్రికెటర్ తన ఉన్న కాదన్నా ఇంటర్నేషనల్ క్రికెటర్ తను ఏదో నామలో ఒక రీజనల్ సంబంధించిన వ్యక్తి కాదు, పాన్ ఇండియా వ్యక్తి తను. అటువంటి వ్యక్తిని పట్టుకొని ముండా కొడుకు వాడు వీడు అంటుంటే వీడు ఏం తాగొచ్చుండా ఏం ఆడతాడు. ఇదే వ్యక్తి ఒకసారి పుష్ప హిట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎర్రచందనం దొంగతనం చేసే కొడుకులు కూడా హీరోలు అవుతా ఉంటాడు. ఈయనకి అంటే ఇక్కడ అల్లాజున్ తిడతాడు, ఇక్కడ డేవిడ్ వార్నర్ తిడతాడు. అంటే నాకు అనిపించింది అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి అన్న మీరు చూడండి ఇప్పుడు కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పుడు కూడా మ్యాచ్ చూస్తున్నాడు. అంటే ఎస్ఆర్హెచ్ మీద ఉన్న ప్రేమ అట్లాంటి గొప్పదని తెలుగు వాళ్ళన్న ఎస్ఆర్హెచ్ అన్న చాలా ఇష్టం డేవిడ్ వార్నర్కి. సో మీరు చూడండి స్టెప్లు వేస్తాడు మన అల్లాజున్ స్టెప్స్ కానీ మన తెలుగు సినిమా సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అన్న పుష్పాన్ని లేపింది డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ పరంగా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటుంటే నాకు నిజంగా నేను షాక్ చాలా బాధపడ్డాను నిజంగా. యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా యాజ్ ఎ డేవిడ్ వార్నర్ అభిమానిగా ఇది పద్ధతిగా నిజంగా. ఒక విషయం చెప్తాను, సమంతకు మొన్న ఇష్యూ అయిందన్న మన కొండ సూర్యకి ఒక మాట అంటే అందరు సినిమా ఫీల్డ్ పెద్ద వాళ్ళందరూ ట్వీట్లు పెట్టారు. మరి అంతా ఏడుకోరా అన్న నాకు అర్థం కాదు. నాగార్జున ఎన్కన్వెన్స్ కూల కొడితే అందరు రెస్పాండ్ అయ్యారు. ఈ దౌర్జన్యంగా లేపేస్తారు, బిల్డింగ్ అది లేపేస్తారు. ఒక పెద్ద దిగ్గజమైన వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఆయన వాడు వీడియోని సంభాషిస్తే మనం ఏం నేర్పిస్తున్నాం అసలు. నిజంగా ఇటువంటి వ్యక్తి నువ్వు చూడన్నా చాలా ఆయన అంటే ఒక పెద్ద వ్యక్తి అయినా డేవిడ్ వార్నర్ ఈయన వయసులో అయిన చిన్నోడు అయినప్పుడు కూడా తన ఛాయిస్ చాలా పెద్దది డేవిడ్ వార్నర్ది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ దయచేసి రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి. లేకపోతే మా 100% రాబిన్ హుడ్ సినిమా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రమాదం గారి ఛాన్స్. ఇంకో విషయం తన అది సాంగ్ వచ్చి చూడన్న అదిదాస్ అప్రాయణ సాంగ్ వచ్చింది. అదేమో సాంగ్ అన్న నాకు అర్థం కాదు. ఏం నేర్పిస్తున్నా సమాజానికి నాకు అర్థం కాదు. అదిదాస్ ఏం సర్ప్రైజ్ ఉందాడా? సర్ప్రైజ్ ఆయన ఎవరు శేఖర్ మాస్టర్ ఊరి నియమ ఆ దబుడు దిబుడే సాంగ్ కానీ ఏంది ఆ సినిమాకి వేసిన డాకు మహారాజ్ దబుడు దిబుడే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పట్టుకొని దబుడు దిబుడే సాంగ్ వేపిస్తాడు ఈయన. ఇప్పుడు అదిదాస్ సర్ప్రైజ్ ఏమో ఏదేదో ఓపెన్ చేస్తున్నాడు. ఆ పద్ధతి లేకుండా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అరెస్ట్ చేయాల్సింది శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలి. నిజంగా ఇట్లాంటి సభ్య సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాము? ఇక్కడేమో ఆయన రాజేంద్ర ప్రసాద్ హితం మాట్లాడు, ఇక్కడేమో శేఖర్ మాస్టర్ దబుడు దిబుడు అంటాడు. ఇది నిజంగా పద్ధతిగా దయచేసి సినిమా అంటే చాలా పెద్ద ఫీల్డ్ అన్నది. సో నిజంగా ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే సినిమా ఫీల్డ్. సో నిజంగా అట్లాంటి మంచి ఫీల్డ్లో ఇట్లాంటి విషయాల గురించి ఆలోచించి చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే నాదిగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాను రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన రాజేంద్ర ప్రసాద్ ద్వారా సారీ చెప్పించండి. ఎందుకంటే ఈ విషయంలో మన నాట్ ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ కాదు అల్లార్జున్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు. ఎందుకంటే మాట్లాడుతుంటే మన తెలుగు వాళ్ళ గౌరవం ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? గౌరవం కాదన్న చూడు ఆయన వచ్చినాడు మన నమ్మి ఇంత దూరం వచ్చిండు. పాపం ఆయన తెలుగు రాలేదు కాబట్టి నువ్వు వాడి వీడు అన్నా తను వదిలేశాడు. అంతే నీకు తెలుసు నాకు తెలుసు కానీ పాపం ఆయన తెలియదు. నిజంగా తను తెలిసి ఉంటే తను ఆనే కొట్టేవాడేమో చెప్పలేము మన. కానీ ఆయన నవ్వుతూ మాట్లాడాడు. నువ్వు సమర్థిస్తావా బ్రో? నువ్వు సమర్థిస్తావా? నీ ఇంట్లో వాడికి నువ్వు అట్లా వాడి వీడంటే నువ్వు ఊరుకుంటావా? అదే విధంగా ఒక వ్యక్తి ఒక ఫారెన్ నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం రెస్పెక్ట్ చేయాలి. చూడన్న మన ఈ నుంచి ఇండియా నుంచి లక్షల మంది పోతారు ఫారెన్కి. మరి అక్కడ ఇటువంటి జరగలేవు. మరి నిజంగా మనం సినిమా పిలిచి చాలా గొప్ప అభిమానిస్తామన్న. అభిమానించే దాంట్లో నిజంగా ఆయన డేవిడ్ అనే వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఇట్లా నెగిటివ్ మాట్లాడాడు అది ఏం మాట్లాడతా నోటికి ఏదో సార్ మాట్లాడుతున్నాడు. నిజంగా ఇప్పటి నుంచి ఆ మాట బాగుంటుంది అన్న పొగరు ఉంటుంది చూడు. నేనే పెద్ద సినిమా ఫీల్డ్లో నేనే పెద్ద అన్నట్టుగా అది తగ్గదు. ఎవడైనా సరే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే అట్లా ఎప్పుడు విమర్శించదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.